ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య భాగమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు ఈ ఉదయకాలమున మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు. మీరు మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృపకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అనేకులు నాయన గతించిపోయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి దేవా మాకు జీవమునిచ్చి నీ వాక్యము చేత బోధిస్తున్న విధానాన్ని బట్టి వందనం. ఈ ఉదయకాల సమయమున నాతోనూ మా ఒక్కొక్కరితోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మార్కు సువార్త 8వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక్రియను చూపుమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక్రియను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక్రియయు అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయెను. మనము చదివిన వాక్య భాగములో మనము దేవుని యొక్క కార్యములను చూస్తూ ఉన్నాం. అనేక సార్లు వ్యాధిగ్రస్తులను ప్రభు తన యొక్క సేవకుల యొక్క ప్రార్థన ద్వారాగా స్వస్థపరచడం చూడగలము. అనేకులు తమ యొక్క అంతరంగములో మార్పు చెందటం కూడా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కార్యములను చూసిన నీవు నేను ఆయన యందు విశ్వాసము కలిగి ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అయితే అనేకులు ఈ దినములలో వారి యొక్క హృదయములో కొన్ని సందేహాలు వస్తాయి. ఇది నిజమా అని. ఇది నిజమా అనే ప్రశ్న ఎక్కడ వస్తుందో అక్కడ అపవాది తన యొక్క కార్యములను చేయటము ప్రారంభిస్తున్నాడని గ్రహించుకోవాలి. ఒక దైవజనుడు నీ కోసము ప్రార్థించి నీ జీవితములో నీవు ఉన్న స్థితిలో నుండి బయటకు వచ్చేదానికి దేవుని కృప, దేవుని యొక్క సహాయము నీకు అందిస్తున్నాడంటే నీవు ఆయన ప్రార్థనను విశ్వసించాలి అని ప్రభు తన యొక్క జీవితము ద్వారాగా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ పరిసయ్యులు ఆయనను పరీక్షించడానికి ప్రయత్నిస్తున్నారంట. నీవు నిజముగానే దేవుని బిడ్డవైతే, నీవు నిజముగానే మెస్సయ్య అయితే ఒక స్వస్థతను చేసి మాకు చూపించమని. యేసు ప్రభు 40 దినములు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది చేత శోధించబడ్డాడట. అప్పుడు ఇలాంటి ప్రశ్నలనే అపవాది యేసు ప్రభు ముందు ఉంచినాడు. నీవు నిజముగా దేవుని కుమారుడైతే ఇలా చేయి, రాళ్ళను రొట్టెలుగా చేసుకో, ఇక్కడ నుంచి ఈ ఎత్తైన స్థలం నుండి కిందికి దూకు, నీకు దేవదూతల యొక్క సహాయం ఉంటది, ఇదిగో ఈ లోకమంతటిని నేను నీకు ఇచ్చేస్తాను, నన్ను నమస్కరించమని ఎలాగైతే యేసు ప్రభువును శోధించినదో అదే కార్యములను మోసుకొని ఇక్కడ పరిసయ్యులు రావటం చూస్తూ ఉన్నాం. అనగా వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, తమ హృదయములో అపవాది యొక్క కార్యములకు స్థలమిచ్చిన వారిగా ఉన్నారు. నీవు కూడా దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత ఎలాంటి ప్రశ్నలు నీలో ఉన్నాయంటే నీవు నీ హృదయాన్ని సరిచేసుకోవాలని ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఇలాంటి ప్రశ్నలను అపవాది నీ జీవితంలో తీసుకొని వచ్చి నీకు దేవునికి మధ్యలో ఎడబాటును తీసుకొని రావాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ వారు అడిగిన ప్రశ్నలకు నీవు మాకేదైనా సూచక్రియలు చేయమని అడిగినప్పుడు ప్రభు ఆ స్థలము నుండి నేను మీకు ఏ సూచన చేయనని చెప్పి వెళ్ళిపోవటం చూడగలము. మరి యొక్క స్థలంలో మనం చూసినట్టయితే సూచనలు అడిగినప్పుడు యోనా యొక్క సూచన తప్పక మరి ఏమి మీకు దొరకదు అని చెప్పటం చూడగలము. అనగా దేవుని యొక్క కార్యములను విశ్వసించకుండా ప్రశ్నించినట్లయితే ఆయన యొక్క మరణ పునరుద్ధానంను మాత్రమే నీకు ఆయన సూచనగా విడిచి వెళ్తున్నాడు. నీవు ఆయన యందు విశ్వసించినట్లయితే రక్షించబడతావు, నీకు విడుదల ఉంది, నీకు సమాధానం ఉంది అని
ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లేని ఎడల నీవు దేవుని యందు విశ్వసించకుండా నీ జీవితమును నీ ఇష్టానుసారముగా జీవించినట్లయితే ప్రభు నిన్ను విడిచి దూరముగా వెళ్ళిపోయేదానికి కూడా ఆస్కారం ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే పరిసయ్యులకు ఆ మాట చెప్పి ఆయన దోణ ఎక్కి అక్కడ నుండి వెళ్ళిపోయినాడని చెప్పబడుచున్నది. నీకు ఇవ్వబడుతున్న తరుణములను ప్రభువు నీకు సమీపముగా ఉన్నప్పుడు, ప్రభువు నీతో మాట్లాడేదానికి ఆశ కలిగిన సమయమును నీవు సద్వినియోగపరచుకోవాలని ప్రభువు నేర్పిస్తున్న కార్యముగా ఉన్నది. ఆయన ఆ స్థలముకు వచ్చినాడు, అక్కడ ఉన్న వారితో మాట్లాడాలి, అక్కడ ఆయన యొక్క కార్యములు చేయాలని ఆశించినాడు. కానీ వారి హృదయము ఆయనను ప్రశ్నించినప్పుడు వారి దేవుని అంగీకరించలేదు, వారిలో అపవాది కార్యములు ఉన్నావని గ్రహించుకున్న ప్రభు తన యొక్క ఆత్మలో నొచ్చుకున్న వాడిగా ఆ స్థలం నుండి విడిచిపెట్టి దోణ ఎక్కి తిరిగి వెళ్ళిపోయాడని చెప్పబడటం చూస్తూ ఉన్నా. నీవు కూడా అలాగనే జీవిస్తుంటే నా కుమారుడు ఏదైనా ఒక్క దినమైన మాట్లాడని చూస్తున్న ప్రభు ఇంక ఇతను మారకపోవచ్చు అని నిన్ను విడిచిపెట్టి దూరముగా వెళ్ళే దినము కూడా రావచ్చు. అందుకే నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకో, నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకో. నీవు దేవుని కొరకు నమ్మకస్తుగా జీవించడానికి ప్రయత్నించు. దేవుని యొక్క వాక్యమును విశ్వసించు. దేవుని యొక్క కార్యములు ఎలాగున్నావో ఉన్నవి ఉన్న రీతిగా విశ్వసించు. అప్పుడు ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలను సంపూర్ణము చేస్తాడు. నీవు ఆయన యందు విశ్వసించకుండా నీ హృదయ తలంపులను ముందు పెట్టుకొని ఆయనను ప్రశ్నించేదానికి ఆయన యందు విశ్వసించకుండా నీ జీవితంలో ఇంకను ఆయన చేసిన కార్యమును అనుమానిస్తున్నట్లయితే ఒక దినము వస్తుంది, ప్రభు తన కృపను నీకు దూరము చేస్తాడు. తర్వాత నువ్వెంత వెతికినను నీకు ఆయన కృప దొరకక పోవచ్చు. ఉదయ కాలమున ప్రభు నీతో మాట్లాడుచున్న కార్యము, ప్రభు నీకు సమీపముగా ఉండాలని ఆశిస్తున్నాడు. అయితే నీవు ఆయనను చేర్చుకుంటున్నావా, లేకుంటే నీ హృదయంలో ఉన్న తలంపులను బట్టి దేవునికి దూరం అవుతున్నావా అని నీవు పరీక్షించుకోవాల్సిన సమయం ఇదని నీతో మాట్లాడుచు ఉన్నాడు. ఎలాగున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, మేము నిన్ను నాయన శోధించే వారిగా ఉండకుండగా, మా యొక్క అనుమానాలను పెట్టుకొని నిన్ను నాయన శోధించేవారిగా ఉండక నీ వాక్యమును విశ్వసించి నీ వైపు చూసి దేవా నీవు అనుగ్రహించే కృపను సంపాదించుకున్న దానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.